రూబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. కాగజ్ నగర్ లో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. మునిసిపల్ అధికారులు ఈ రోజు స్థానిక ఇసి గేట్ నుండి రాజీవ్ చౌరస్తా వరకు రోడ్ వెడల్పులో భాగముగా కూల్చివేత. కాగజ్ నగర్ టౌన్ ప్లానింగ్ లో భాగంలో ఎస్పీఎం మిల్లు యాజమాన్యం ఎగబడుతున్నారు, దగ్గర ఉండి కూల్చివేయండి అంటూ మున్సిపల్ అధికారులకి అండగా నిలిచారు. దేవుడు
వైండింగ్ గురించి తీర్మానం చేసి ఎస్పీఎం వాళ్ళకు పంపడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు కూడా జనం సహకారం గురించి రోడ్ వైండింగ్ అవసరం కాబట్టి కొత్త కౌన్సిల్ వచ్చిన తర్వాత కొత్త కౌన్సిల్ కూడా ఏకగ్రీయంగా తీర్మానం చేసి ఇవ్వడం అప్పటి వరకు ఎన్నోసార్లు చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ ఇష్టంగా వాళ్ళ రాజ్యాంగ ఊరు భాగవతాల గురించి ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్సీ గారు డెవలప్మెంట్ గురించి డెవలప్మెంట్ గురించి ఉన్నది కాబట్టి వాళ్ళు 3 సార్లు ఎస్పీ వాళ్ళకు కూడా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఇద్దరు కలిసి చెప్పడం జరిగింది. వాళ్ళు అప్పుడు ఇప్పుడు మొబైల్ పెట్టి ఓట్లు పోవాలని ఆశ అందు గురించి ఇలా కౌన్సిల్ అందరు తీర్మానం చేసి ఊరు మంచి డెవలప్ కావాలి. 78 సంవత్సరాల నుంచి రోడ్డు ఇద్దరు ఉన్నది. ఎన్నో 20 నుంచి 30 యాక్సిడెంట్లు అయ్యి ఎందరో చనిపోయారు. దానికి జనం గురించి ఆలోచించి కౌన్సిల్ తీర్మానం చేయడం ఇవాళ కాగజ్ నగర్ ఊరికి ఇవాళ స్వతంత్రం వచ్చినట్టుగా కాగజ్ నగర్ ప్రజలు చాలా సంబరాలు పడుతున్నారు. ఎందుకంటే గత 50 సంవత్సరాల నుంచి ఏ రకంగా రోడ్లు ఉండేనో ఇవాళ పాపులేషన్ ఇంత లక్షల మంది పాపులేషన్ పెరిగినా కూడా రోడ్డు మాత్రం మామూలుగానే ఉన్నది. ఇవాళ మున్సిపాలిటీ అధికారులు మున్సిపాలిటీ పాలకవర్గం చాలా ధన్యవాదాలు. ఈ పని ఎప్పుడో 20 సంవత్సరాల కింద చేయాల్సింది ఇప్పుడు జరుగుతుంది. చాలా ఊరు హ్యాపీగా ఉన్నది. ఇవాళ ఊరు ప్రజలు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ సంబరాలు చేసుకుంటారు. లారీ పోతే జై కాంగ్రెస్, లారీ ఫెయిల్ అయితే ఇంకో లారీ పోకుండా ఉండే ఈ ఊరు ఇవాళ చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. ఈ కాగజ్ నగర్ రాబోయే రోజుల్లో మంచిగా ఇంకా చేస్తే బాగుంటుందని సందర్భంగా ఇది ఒక మంచి పరిణామం. రోడ్డు ఇప్పుడు 50 ఏళ్ళ కిందట ఉన్న రోడ్లు పబ్లిక్ ఇంత పెరిగింది. ఎప్పుడో రోడ్ వైండింగ్ చేస్తారని పబ్లిక్ ఎంతగా ఎదురు చూస్తుండే. ఈ మున్సిపాలిటీ పాలకవర్గం ఈ మాస్టర్ ప్లాన్ మేరకు కొట్టేసుడు చాలా శుభ పరిణామం. ఖచ్చితంగా దీంతో అభివృద్ధి చెందుతుందని మేము ఆశిస్తాము. ఎన్నో 20 ఇది మాస్టర్ ఇది కాగజ్నగర్కు రోడ్లు వెడల్పు లేక చాలా మంది యాక్సిడెంట్లకు గురై చనిపోయినారు. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. 15 సంవత్సరాల నుండి ఎప్పుడో చేయాల్సిన పని ఇన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ మున్సిపాలిటీ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నది చాలా శుభ పరిణామము. రాబోయే సిర్పూర్ తాలూకా అభివృద్ధికి నోచుకుంటుంది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఇలా చేయడం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. అందరూ కూడా సహకరించి అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి నా యొక్క విన్నపం. ఈరోజు కానార్ పట్టణంలో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కౌన్సిల్. ఈరోజు పబ్లిక్ చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్లాంటి కానార్కు మంచి రోజులు వచ్చినాయి. ఈ పని గతంలో 20-30 సంవత్సరాల కిందట జరిగే అభివృద్ధిని అడ్డుకున్నారు గత నాయకులు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ల మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి దీన్ని రోడ్డు వెడల్పు చేయడం జరుగుతుంది. చాలామంది ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇలాగే డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాను. सिरपुर कागज नगर के डेवलपमेंट के लिए जो म्यूनसिपल की तरफ से जो काम किया जा रहा है, मैं आवाम से भी गुजारिश करता हूँ कि कागज नगर टाउन को डेवलप करने के लिए आप लोग साथ दें। याद रखिए शहर की खूबसूरती के लिए कागज नगर के डेवलपमेंट के लिए जो भी प्रोग्राम किया जा रहा है, मैं कागज नगर की आवाम से गुजारिश करता हूँ कॉपरेट कीजिए। मैं एक जनरल बात कर रहा हूँ. ఈరోజు కాగజ్ నగర్ నేను పుట్టి 60 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు ఎటువంటి రోడ్ డెవలపింగ్ జరగలేదు. ఈరోజు రోడ్ డెవలపింగ్ దర్శగిరి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇది చాలా మంచి పరిణామము.
ఈరోజు ఎస్పీఎం మేనేజ్మెంట్ కూడా ఎటువంటి లోపర్ పనిచేస్తుందంటే నా కోటర్ అని పట్టుకుంటుంది. కోటర్లు తీసేసి మంచి బిల్డింగ్ కట్టించి అంటే వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకారంగా ఈ మీడియా విలేకరులందరికీ నేను శుక్రియాదా ఉర్దూలో కూడా అన్నీ మంచిగా మాట్లాడతా. కాబట్టి ఈరోజు ఎస్పీఎం మేనేజ్మెంట్ ఎంత విరవీగిపోతుందంటే లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి విలువ లేదు, పెద్దవాళ్ళు వస్తే కూడా సైడ్ లేదు, ఎటువంటి ట్రాఫిక్ నియమిత విషయాలు లేవు, ఏది లేదు. ఈరోజు అంటే ఉన్నంత అధికారులు కలెక్టర్లు కానీ ఎవరు కానీ దీని మీద సరైన చొరవ తీసుకొని సరైన నిబంధనల ప్రకారంగా కార్మికులకు న్యాయం జరగాలి, పబ్లిక్ న్యాయం జరగాలి. అన్ని విధాలుగా దీన్ని ఒక ఫోకస్ చేసి మాట్లాడాలని ప్రతి అంటే ఉన్నంత అధికారులకు నేను విన్నపం చేసుకుంటున్న ఒక కార్మికునిగా, ఒక మామూలు ఉద్యోగిగా. ప్రజలకు ఇబ్బంది పడే విధంగా ఈరోజు బ్రిటిష్ పాలనలో ఏ విధంగా అయితే ఉండేనో అదే విధంగా బ్రిటిష్ పాలననే మేము పాలిస్తామనే భావనతో ఈరోజు ఈ యాజమాన్యం వేరిస్తున్న తీరును మేమందరం కూడా తప్పుపడుతున్నాం. ఏదైతే ఈ పనులు ఖచ్చితంగా మొత్తం పూర్తయ్యే వరకు కూడా మేము ఖచ్చితంగా ఆపమని దీన్ని మేము తెలియజేసుకుంటున్నాం. నాగశ్రీ లాడ్జి రైల్వే ట్రాక్ దాకా పూర్తి కబ్జా గురైంది. అది దాదాపు 100 ఫీట్ల వాగు, అది వాళ్ళ కాలువలుగా మారిపోయింది. అదేవిధంగా సంజయ్ కాలనీ దగ్గర ఉన్న కెనాల్ కూడా పూర్తిగా కబ్జా గురైంది. ఏదైతే కాగజ్ నగర్లో కెనాళ్ళు డ్రైనేజ్లు కబ్జా గురైనాయో అవి కూడా తొలగించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఎస్పీఎం మేము దర్శనంగా రైల్వే స్టేషన్ పోయి తవ్వని పూర్తి మూసేసింది. ఇదే సందర్భంగా తవ్వ కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి ఆ కర్ర కూడా పూర్తి తీయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చెక్ పోస్ట్ నుండి అయితే టాటానగర్ దాకా రోడ్లపైన ఇరుపక్కకు అన్ని వాహనాలు అట్లాగే బోర్డులు పెట్టారు. అవన్నీ తొలగించాలా, తొలగిస్తేనే రోడ్డు వెడల్పవుతుంది, ప్రజలకు వెసులుబాటు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం ఊరంతా సంబరాలు ఉన్నాయి. సంబరాలే మాట్లాడదా ఇస్తా నమస్తే అన్న.